ఓం శ్రీ సాయిరామ్. సాయి సచ్చరిత్ర 49వ అధ్యాయములోని మొదటి ప్రశ్న. సద్గురువును స్తుతించుటకు తగిన మార్గము ఏమిటి అని రచయిత భావించాడు. ఆప్షన్ ఏ మౌనవ్రతం పూనుట, ఆప్షన్ బి తీర్థయాత్ర చేయుట, ఆప్షన్ సి యజ్ఞము చేయుట, ఆప్షన్ డి దానము చేయుట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ మౌనవ్రతమును పూనుట. రెండవ ప్రశ్న. హరికానాబో షిరిడీకి ఎందుకు వచ్చాడు? ఆప్షన్ ఏ వ్యాపారం పని మీద, ఆప్షన్ బి తీర్థయాత్ర కోసము, ఆప్షన్ సి కుటుంబ సభ్యులను కలవడానికి, ఆప్షన్ డి బాబాను పరీక్షించుటకు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి బాబాను పరీక్షించుటకు. మూడవ ప్రశ్న. హరికానాబో మసీదు ముందు ఏమి పెట్టి బాబా దర్శనానికి వెళ్ళారు? ఆప్షన్ ఏ ఒక సంచిని, ఆప్షన్ బి పుస్తకాలను, ఆప్షన్ సి కొత్త చెప్పులను, ఆప్షన్ డి తలపాగాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కొత్త చెప్పులను. నాలుగవ ప్రశ్న. బాబా పంపిన మరాఠీ కుర్రవాడు ఏ నినాదము చేయమని చెప్పబడ్డాడు? ఆప్షన్ ఏ సాయినాథ్ మహారాజ్ కీ జై, ఆప్షన్ బి హరికా బేటా జరీకా పేట, ఆప్షన్ సి అల్లా మాలిక్, ఆప్షన్ డి జై సాయినాథ్. ఆన్సరు ఆప్షన్ బి హరికా బేటా జరీకా పేట. ఐదవ ప్రశ్న. హరికానాబో ఈ సంఘటన ద్వారా ఏమి గ్రహించాడు? ఆప్షన్ ఏ బాబా పిచ్చి ఫకీరు అని, ఆప్షన్ బి బాబా ధనవంతుడు అని, ఆప్షన్ సి బాబా గొప్ప సత్పురుషుడు అని, ఆప్షన్ డి బాబా వైద్యుడు అని. ఆన్సరు ఆప్షన్ సి బాబా గొప్ప సత్పురుషుడు అని. ఆరవ ప్రశ్న. సోమదేవస్వామి మఠము ఎక్కడ ఉండేది? ఆప్షన్ ఏ ప్రయాగ్లో, ఆప్షన్ బి హరిద్వార్లో, ఆప్షన్ సి ఋషికేశ్లో, ఆప్షన్ డి కాశీలో. ఆన్సరు ఆప్షన్ బి హరిద్వార్లో. ఏడవ ప్రశ్న. షిరిడి సమీపమునకు రాగానే మసీదు పైన వేటిని చూసి సోమదేవస్వామి మనస్సు చికాకు పడినది? ఆప్షన్ ఏ 2 పెద్ద జెండాలను, ఆప్షన్ బి భక్తుల పెద్ద సమూహాన్ని చూసి, ఆప్షన్ సి రథము మరియు పల్లకీని చూసి, ఆప్షన్ డి గుర్రములు మరియు ఏనుగులను చూసి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ 2 పెద్ద జెండాలను చూసి. ఎనిమిదవ ప్రశ్న. జెండాలు చూసి సోమదేవస్వామి మొదట ఏమనుకున్నాడు? ఆప్షన్ ఏ షిరిడీలో ఉండాలని, ఆప్షన్ బి ఇది పవిత్ర స్థలము అని, ఆప్షన్ సి బాబా మహాయోగి అని, ఆప్షన్ డి ఈ యోగి కీర్తి కోసము ప్రయత్నిస్తున్నాడు అని. ఆన్సరు ఆప్షన్ డి ఈ యోగి కీర్తి కోసము ప్రయత్నిస్తున్నాడు అని అనుకున్నాడు. తొమ్మిదవ ప్రశ్న. సోమదేవస్వామి మసీదుకు రాగానే బాబా అతనితో ఏమి అన్నారు? ఆప్షన్ ఏ ఇక్కడే ఉండు అన్నారు, ఆప్షన్ బి అతనికి ఊది ప్రసాదము ఇచ్చి ఆశీర్వదించారు, ఆప్షన్ సి నీ ఇంటికి నీవు పొమ్ము మసీదుకు రావద్దు అని అన్నారు, ఆప్షన్ డి అతనిని ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి నీ ఇంటికి నీవు పొమ్ము మసీదుకు రావద్దు అని అన్నారు. 10వ ప్రశ్న. నానాసాహెబ్ ద్వారకామాయి నుండి ఎందుకు లేవాలని అనుకున్నాడు? ఆప్షన్ ఏ స్నేహితులను రావడం వలన, ఆప్షన్ బి గోశాస్త్రీలు రావడం వలన, ఆప్షన్ సి ఆరోగ్యం బాగోలేక, ఆప్షన్ డి భోజన సమయము కావడం వలన. ఆన్సరు ఆప్షన్ బి గోశాస్త్రీలు రావడం వలన. 11వ ప్రశ్న. నానాసాహెబ్ మనస్సులో చంచలత్వము కలిగించిన
కారణము ఏమిటి? ఆప్షన్ ఏ ఒక సంఘటన గుర్తుకు రావడము, ఆప్షన్ బి ఒక పాట వినడము, ఆప్షన్ సి ఒక స్త్రీ ముఖ సౌందర్యాన్ని చూడటము, ఆప్షన్ డి బాబా మాటలు వినడము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఒక స్త్రీ ముఖ సౌందర్యాన్ని చూడడం ద్వారా. 12వ ప్రశ్న, నానాసాహెబ్ను వెళ్లకుండా ఎవరు ఆపారు? ఆప్షన్ ఏ మహల్సాపతి, ఆప్షన్ బి సాయిబాబా, ఆప్షన్ సి తాత్య, ఆప్షన్ డి శ్యామ. ఆన్సరు ఆప్షన్ బి బాబావారు ఆపారు. 13వ ప్రశ్న, మన హృదయం స్వచ్ఛంగా ఉన్నంత వరకు ఏమి దోషము లేదు అని బాబా చెప్పారు. ఆప్షన్ ఏ అందమైన వస్తువులను చూడడము, ఆప్షన్ బి ధనము సంపాదించడము, ఆప్షన్ సి ప్రయాణించడము, ఆప్షన్ డి కోపపడము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ అందమైన వస్తువులను చూడటం. 14వ ప్రశ్న, స్త్రీలు వెళ్ళిన తరువాత బాబా నానాతో ఏమని అన్నారు? ఆప్షన్ ఏ షిరిడీలో ఉండాలి అని, ఆప్షన్ బి ఉపవాసం చేయి అని, ఆప్షన్ సి ధ్యానం చేయకు అని, ఆప్షన్ డి ఇంద్రియాలను వాటి పని చేయనివ్వు అని. ఆన్సరు ఆప్షన్ డి ఇంద్రియాలను వాటి పని అవి చేయనివ్వు అని సలహా ఇచ్చారు. 15వ ప్రశ్న, బాబా చెప్పిన విషయాన్ని వెంటనే గ్రహించలేకపోయినవాడు ఎవరు? ఆప్షన్ ఏ మహల్సాపతి, ఆప్షన్ బి తాత్య, ఆప్షన్ సి శ్యామ, ఆప్షన్ డి బాయాజీబాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శ్యామ. అక్కడే కూర్చుని ఉన్న శ్యామ గ్రహించలేకపోయారు. 16వ ప్రశ్న, ఇంద్రియాలు సహజంగా దేని వైపు పరిగెడతాయి? ఆప్షన్ ఏ భగవంతుని వైపు, ఆప్షన్ బి విషయముల వైపు, ఆప్షన్ సి ధర్మము వైపు, ఆప్షన్ డి గురువు వైపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి విషయముల వైపు. 17వ ప్రశ్న, వివేకము అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ధనము సంపాదించడము, ఆప్షన్ బి దానము చేయడము, ఆప్షన్ సి నిత్యానిత్య వస్తువులకు మధ్య భేదం గ్రహించడము, ఆప్షన్ డి యాత్రలు చేయడము. ఆన్సరు ఆప్షన్ సి నిత్యానిత్య వస్తువుల మధ్య భేదము గ్రహించడము. 18వ ప్రశ్న, విష్ణుపదము గురించి నానా ఏమని అన్నారు? ఆప్షన్ ఏ అక్కడ నుండి తిరిగి రావాలి, ఆప్షన్ బి అక్కడ నుండి తిరిగి రావడం లేదు, ఆప్షన్ సి అది తాత్కాలిక స్థలము, ఆప్షన్ డి అది దేవతలకు చెందినది. ఆన్సరు ఆప్షన్ బి అక్కడ నుండి తిరిగి రావడం లేదు. 19వ ప్రశ్న, బాబా చెప్పిన ముందు ద్వారం తెరిచి ఉండగా వెనుక ద్వారం గుండా పోనేలా అన్న మాటకు అర్థము ఏమిటి? ఆప్షన్ ఏ సహజమైన మార్గాన్ని వదిలి అసహజమైన మార్గము అనుసరించడము, ఆప్షన్ బి మసీదు నియమము, ఆప్షన్ సి వెనుక ద్వారం మంచిది కాదు, ఆప్షన్ డి ఇంటి నిర్మాణము గురించి. ఆన్సరు ఆప్షన్ ఏ సహజమైన మార్గాన్ని వదిలి అసహజమైన మార్గాన్ని అనుసరించడము. 20వ ప్రశ్న, బాహ్యేంద్రియాలను మాత్రమే నియంత్రించి మనస్సును విషయముల వైపు వదిలేస్తే ఏమవుతుంది? ఆప్షన్ ఏ ధనం వస్తుంది, ఆప్షన్ బి జ్ఞానం వస్తుంది, ఆప్షన్ సి మోక్షము లభించును, ఆప్షన్ డి జనన మరణ చక్రము కొనసాగుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి జనన మరణ చక్రము కొనసాగుతుంది. ఇవండి 49వ అధ్యాయంలోని ప్రశ్నలు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు. బాబా భక్తులందరికీ ఒక విజ్ఞప్తి అండి,
మన ఛానల్లో ఈ విధంగానే సాయి సచ్చరిత్రలోని మిగిలిన అధ్యాయములన్నిటికీ క్విజెస్ తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరండి. మరొక విన్నపం అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. ఇదండి ఈరోజు బాబావారి వీడియో. ఇంకొక మంచి బాబావారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.